రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత గరిష్ట వయో పరిమితిని 34 నుంచి 44 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంది. ఈ వయో పరిమితి పెంపు రాబోయే ఏడాది కాలం పాటు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు వర్తిస్తుంది. గతంలో ఉన్న 10 ఏండ్ల సడలింపు గడువు ముగియడంతో నిరుద్యోగులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ఈ అడ్హాక్ రూల్ను మళ్లీ పొడిగించింది. అయితే గతంలో జారీ చేసిన పాత నోటిఫికేషన్లకు ఈ పెంపు వర్తించదు. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖల్లో యూనిఫామ్ ధరించే ఉద్యోగాలకు శారీరక దారుఢ్య ప్రమాణాలను పాటించాల్సి ఉన్నందున ఈ మినహాయింపు వర్తించదు. యూనిఫామ్ కాకుండా ఇతర శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ వయో పరిమితి వర్తిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది యువతకు గొప్ప అవకాశం లభించినట్లయింది. వయస్సు పైబట్టం వల్ల పోటీ పరీక్షలకు అనర్హులవుతామని చాలా మంది ఆందోళన చెందారు. కానీ నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రజాప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుంది. అన్ని నియామక సంస్థలు దీనిని పాటించాలని ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్లో తెలిపింది.